కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే యెహోవా భక్తుల మరణము, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన వారిని గుర్తు చేసుకోవడము ఆయన దృష్టికి అది విలువైనదిగా ఎంచబడి ఉన్నది. ప్రియమైనటువంటి బంధువులారా, ఈ దినము సంవత్సర కాలపు సమయము వచ్చి ఉన్నది, సంవత్సరం అయినది, మరచిపోయిన స్థితిలో ఉండక మనం ఏం చేస్తున్నామంటే ఈ దినము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరచిన వారిమి కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో దేవుని యందు నడిచిన కుటుంబాలు దేవుణ్ణి గుర్తు చేసుకుంటాయి. అయితే ఇక్కడ గమనించినట్లయితే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఒక విలువైనది కాబట్టే మనం గుర్తు చేసుకోగలుగుతున్నాం. అందుకే సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట డాక్టర్ సొలొమోన్ గారు రాస్తారు, చక్కని మాట. 10వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతులను అనగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినది విధానంలో నడిచి ఆయన ఆజ్ఞను పాటించిన వారిగా ఉన్న కుటుంబాలు ఆశీర్వాదకరంలో ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ఈ మధ్యాహ్న సమయంలో గమనించినట్లయితే ఇక్కడ కూడి ఉన్న మనము గమనించాల్సిన విషయము, పద్మగారి జీవితంలో జరిగిన సంఘటనను, తన జీవితంలో జరిగినటువంటి మేలులు ఉపకారాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము ఏ విధంగా ఉందో నెమరు వేసుకుంటున్నాం. అందుకే ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నాం. ఆ నెమరు వేయడమే మనము మరొక మానక గుర్తు చేసుకోవడం. జ్ఞాపకార్థ కూడిక అనగా మనము జ్ఞాపకము చేసుకోవడం. తన మరణానికి ముందు ఏమి జరిగింది, మరణం తర్వాత మనం ఏమి చేయవలసిందో కుమారులే కానీ కుమార్తెలే కానీ బంధువులే కానీ తెలుసుకోవాల్సిన విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో బయలుపరచబడి ఉన్నది. అందుకే 112వ కీర్తనలో వ్రాయబడిన మాటను ఒకసారి చూస్తే, నీతిమంతులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంట, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో జీవించిన కుటుంబాలు ఎప్పుడు కూడా ఏ అపవాది కదిలింపడానికి వీలు లేదు. వాని క్రియలు ఆ కుటుంబం వైపు చూడడానికి కూడా లేదు, అవి పెకిలించడానికి కూడా వాటికి శక్తి లేదు అని తెలియపరచబడి ఉంది వాక్యము. అందుకే వ్రాయబడింది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. నిజముగా కొంతమంది మరణాన్ని గమనించినట్లయితే ఇట్టే మర్చిపోతారు. ఏముందిలే మనం చేశాం, చనిపోయిన తర్వాత 3వ దినం చేస్తాం, 3వ అయిపోయిన తర్వాత ఏదో నెలమాసకం చేస్తాం, అయిపోయింది, నెల రోజుల్లో గుర్తు చేసుకున్నాం, అయిపోయింది అన్నట్టుగా ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్న కుటుంబాలు సంవత్సరము మనం గుర్తు చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే వారు బ్రతికిన విధానాన్ని బట్టి, వారు దేవుని పట్ల నడిచిన విధానాన్ని బట్టి, వారు తెలిసి తెలియక చేసిన ప్రార్థనను బట్టి ఆ కుటుంబం ఆశీర్వాదకరంలోనికి వెళ్తుంది. కాబట్టి మనము గుర్తు చేసుకోగల ధన్యత మనకు దేవుడిచ్చాడు. ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కని మాట మత్తయి గారు రాస్తారు. 26వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడ వ్రాయబడిన మాట చూస్తే ఒక చక్కని మాట మనకు బయలుపరచబడి ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ సందర్భము ఇక్కడ వ్రాయబడిందో గమనించినట్లయితే ప్రియమైన బంధువులారా, ఈ దినము ఇక్కడ కూడి ఉన్నవారు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు బేతనీయ కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువలు గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. విలువగలింది, విలువైనది ఆయనకు సమర్పించింది. కాబట్టి అక్కడ ఉన్నవారందరూ అన్నారు,
అక్కడ వ్రాయబడిన మాటలు చూస్తే శిష్యులు చూచి కోప్పడి ఈ నష్టం ఎందుకు, ఒక విలువైన తీసుకొచ్చి మనము దాన్ని పాడు చేసినట్టుగా వారు కనుగొన్నారు. కానీ అక్కడ గమనించండి, ఆ విలువైనది దేవునికి సమర్పించింది. అక్కడ నీ విలువైన సమయాన్ని, నీ విలువైన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు విలువగల వారిగా కనబడతావు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునని అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. అలాంటి అనుభవంలోనికి రావాలండి. అందుకే 13వ వచనానికి వచ్చేసరికి వారి తండ్రితో చెప్తాడు, సర్వలోకమందు యేసు వార్త విలువ కలిగిన దానిని నీవు నాకు సమర్పించావనే మాట విలువైనది నీవు దేవునికి ఇచ్చినప్పుడు, విలువైనదనగా నువ్వు అది డబ్బు రూపకంగా కావచ్చు, లేకపోతే వస్తు రూపకంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు అయి కాదు ఆశించేది నీ హృదయాన్ని. నిన్ను దేవుడు నీ విలువైన వాడిగా నిన్ను చూసినప్పుడు నువ్వు విలువైన దానిని, అంటే నీ సమయాన్ని, నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడే నీవు బ్రతకగలవు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని. అలాంటి అనుభవం రావాలి, అలాంటి గుర్తింపు రావాలి. ఈ దినము పద్మగారు ఏమి చేశారా, ఏమి చేయలేదా అన్నది ప్రశ్న కాదు. ఇక్కడ తన జీవితంలో జరిగినటువంటి సంఘటన కుటుంబీకులకు తెలుసు, కుమారుడికి తెలుసు, కుమార్తెకు తెలుసు, బంధువులందరికీ తెలుసు. తన పడిన ప్రయాసం ఏంటో దేవుని దగ్గర పొందుకొని ఉన్నది. ఈ లోకంలో పొందుకోకపోవచ్చు, కానీ అక్కడ ప్రశాంతంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి. అందుకే ప్రసంగి గారు రాస్తారు 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట చూడండి. అక్కడ ప్రసంగి గారు రాస్తున్న మాట చూస్తే అక్కడ ఈ మధ్యాహ్న సమయంలో సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. సుగంధ తైలముల కంటే మంచి పేరును, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే. అది కావాలండి మనకు. పేరు ప్రఖ్యాతలు కాదు. చాలా మంచిగా చేసి మరణించారు అన్నది మాట ఎలా ఉంటుంది? ఏమి చేశాడయ్యా, ఏమి చేసిందయ్యా, చనిపోయిందే మేలు అన్న జీవితం అవసరమా? ఏది అవసరమో ఇక్కడ గమనించినట్లయితే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. అటువంటి అనుభవంలోనికి మనం కనపడాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ 91వ కీర్తనలో ఒక చక్కని మాట రాస్తాడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన నివాస స్థలం ఎక్కడుందండి? ఇవన్నీ మనకు ఇప్పటి మందమే. మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఏదో బ్రతకాలని మనం చేసుకుంటున్నాం, కానీ మన పుర నివాసము పరలోకంలో స్థిరపరచబడి ఉన్నదండి. నువ్వు చేసే కార్యములు, నువ్వు చేసే నడిచే విధానములు, నువ్వు చేసే మంచి కార్యములన్నిటికీ అక్కడ నీ బ్యాంక్ అక్కడ ఉంటుంది, పరలోకంలో అక్కడ సమకూర్చబడుతుంది. నువ్వు చేసే ఇక్కడ కనబడకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి విలువైనదిగా కనబడుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి ప్రియ కుటుంబం వారు, గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములో నీవే దేవుడవు. కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అయితే దుఃఖం వస్తుంది కుటుంబానికి, ఆమె లేని లోటు కనబడుతుంది. కానీ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘముతో మాట్లాడుతూ ఈ మధ్యాహ్న సమయంలో ఈ కుటుంబంతో మాట్లాడుతున్న చక్కని మాట చూద్దాం. మొదటి తెస్సలోనికలోనికి వెళ్దాం. అక్కడ వ్రాయబడిన మాట చూడండి, 4వ అధ్యాయము. చక్కని మాటలు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 13 నుంచి చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. చదవమ్మా. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. గమనించాలి, ఆయన 3వ దినం తిరిగి లేచాడనే నమ్మకం నీలో కలిగినప్పుడు
చనిపోయిన వారు కూడా లేచి ఆయనతో తిరిగి వస్తారనే నమ్మకము మన జీవితంలో కలగాలి. అందుకే ఇక్కడ అంటాడు, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ఆయన సొంత మాటలు కాదు, నా మాటలు కాదు, దేవుడిస్తున్న వాగ్దానాన్ని ఈ మధ్యాహ్న సమయంలో రిలీజ్ చేస్తున్నాడు. ప్రియమైన కుటుంబం వారులా గమనించండి, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట, మనము కాదండి, మనకంటే ముందుగా చనిపోయిన మన బంధువులు ఆత్మీయులు వారు ఆయనతో లేచి మన ముందు కనపడతారు. అయితే మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదో ఒక దినంలో వారితో మనము కలవగలము అనే నిరీక్షణ మనలో విశ్వాసము నమ్మకము స్థిరముగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఇది మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుచున్న చక్కని మాటలు గమనించినట్లయితే మనము నిరీక్షణ లేని వారిగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. నిరీక్షణ కలిగి జీవించాలనేది దేవుని కోరిక. మరి అదే చివరిగా చూద్దాము, ఎంత చక్కగా యోహాన్ గారు రాస్తారు. 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. యోహాన్ సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 21వ వచనం నుంచి చదవమ్మా. 5వ అధ్యాయం 21వ వచనంలో బయలుపరచబడిన మాటలు చూడండి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించెనో అలాగే కుమారుడును ఇష్టము వచ్చిన వారిని, తనకిష్టం వచ్చిన వారి అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని మాత్రమే, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసంతో ఉంచబడిన వారిని ఆ జాబితాలో ఉండరు. ఇక్కడ వ్రాయబడిన మాటను గమనిస్తే, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఇక్కడ గమనిస్తే పద్మ గారు కూడా ఆయనకి ఇష్టం వచ్చిన తల్లిగా కనబడినట్టుగా ఉన్నది. ఇక్కడ గమనించండి, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయన్ను పంపిన తండ్రిని గణపరచును. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యము జీవము గలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు జీవము గలవాడుగా గుర్తింపు పొందుతారు. ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి ప్రియమైన కుటుంబీకులారా, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. మరణంలో నుండి జీవంలోనికి నడిపించబడతారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న విధానము ప్రియ కుటుంబీకులారా ఇక్కడ గమనించండి. దేవుడు ఈ ఆదరణ కూడికలో నేనే ఓదార్చువాడను అంటున్నాడు. మనము కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయే వాళ్ళమే. ఈ కుటుంబంతో నిత్యము దేవుడు తోడుగా ఉండి వీరికి ఆదరణకర్తగా ఉండి వీరిని బలపరుస్తాడన్న నమ్మకము విశ్వాసము మనము చూచుదుము. హల్లెలూయా. అందుకే ఇక్కడ చదవబడిన వాక్యాన్ని గమనిస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనం చదువుకున్న రీతిగా గమనించినట్లయితే మన నివాసం ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. అందుకే ఆయన ఇప్పుడు నిరీక్షణ లేని వారిగా మనం జీవించుచున్నామని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనము ఆయన నివాసముతో కలిసి ఉన్నాం. ఎప్పుడు? ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం విని గైకొని తలుపు తీసిన ఎడల వారితో కలిసి నేను జీవిస్తానంటున్నాడు. మనము ఎప్పుడు తడతాం అని ఎదురు చూడాలి. తట్టేవారిగా మనము ఉండాలి, మూసేవారిగా మనము ఉండకూడదు. తెరవబడిన హృదయాలతో ఆయన్ను ఆహ్వానించినప్పుడే ఆయన మన మధ్యలో నివసిస్తాడు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలై ఇందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును నీకున్న దుఃఖాన్ని ఈ దినము తుడిచివేతునని వాగ్దానము చేస్తున్నాడు. ఎందుకనగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించిన వారి కుటుంబాలు విలువ కలిగిన కుటుంబాలుగా ఆయన ఈరోజు గుర్తు చేస్తున్నాడండి. విలువైన వారిగా మనం ఉన్నాం కాబట్టి అందుకే మన కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేతునని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దాన పుత్రుడు. చూడండి, ఇక్కడ
ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప విధును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక మనకు వెనుక తిరిగే పని లేదు, ముందున్న పనికే మనము ముందుకు వెళ్ళాలి. దేవుడు గొప్పగా ఈ కుటుంబానికి ఆదరణకర్తగా నిలబడి ఉన్నాడు. కాబట్టి ఇక నుంచి నీ కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేతునని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి నిరీక్షణ లేని వారిగా ఉండకుండా నిరీక్షణ కలిగి నమ్మకంతో విశ్వాసముతో ఆయన వైపు ఎదురు చూసి నీతిమంతుల కుటుంబాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా జీవించినప్పుడే నీవు దేవునికి విలువగల వ్యక్తులుగా కనబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ కుటుంబాన్ని దేవుడు మరి నిత్యము ఎల్లప్పుడూ తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి